నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో 1 కోటి గృహాలకు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడమే ప్రభుత్వాల ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు ఆర్థికంగా బలపడాలంటే సోలార్ వైపు మొగ్గు చూపాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి సంపత్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోజుల్లో నిజంగా అస్తవ్యస్తమైన వ్యవస్థను మనం నిజంగా జీవిస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు కాస్ట్గా పెట్రోల్ డీజిల్ గ్యాస్ వీటి వలన అన్ని అంతదాయకాలే. మనం చూసాం, టీవీలు అంతా వీక్షిస్తుంటాం. ఏం చూసి మా మొత్తం ఏం చేస్తారంటే మొత్తం ఎక్కడ చూసినా పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. ఆ పొగ పీల్చి మన కరోనా కాలంలో లాస్ట్ 4-5 years కరోనా కాలంలో మనం చూసింది ఏమంటే ఆక్సిజన్ కోసం డబ్బు పెట్టి వెచ్చించి సిలిండర్లు కొనుక్కొని బతికే బతుకులు మనం బతికాం. అలాంటి బతుకులు లేకుండా మనకు ఆరోగ్యంగా ఉండాలన్నా మనమైతే ఏమనుకున్నామో భావితరాలు భవిష్యత్తు మన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఆదర్శంగా పిల్లలు కూడా జీవించాలన్నా కార్బన్ డైఆక్సైడ్ రహిత అంటే కర్బన ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో ఈ పొల్యూటెడ్ అన్నీ కూడా 2027 60% తగ్గించాలని ముఖ్యమంత్రి గారి 2047లో కర్బన రహిత దేశంగా ఆంధ్రప్రదేశ్ చూడాలని ఆయన ఉవాచ. అట్లాంటి ఉవాచ ఏంటంటే మనకు కాదు, మన దేశానికి సంబంధించి మన జాతీయతకు సంబంధించిన విషయం కాబట్టి మనం కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే కోట్లు వెచ్చించిన ఆరోగ్యం రానికి ఇలాంటి చిన్న చిన్న పథకాలతో మనకు ఆరోగ్యంగా పొందించుకోవచ్చు. తద్వారా భారతదేశ భవిష్యత్తు బంగారు పండుగ తీసుకోవచ్చు అని నా మనోవాచ. అలాంటి దిశగా మీరందరూ ముందడుగు వేళ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంకొక పథకం గౌరవ శాసనసభ్యులు శాసనసభలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీకి సబ్సిడీ రూపేణ మొత్తం ఏదైతే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటారో సోలార్ ప్యానల్స్ అయ్యే ఖర్చంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది. నిజంగా కాకతీయమో వైతాళికమో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నెమ్మకాలు మేము మీటింగ్కి వచ్చారు. నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు నా కలెక్టర్ గారు ఏమడిగారంటే మనం ఏమేమి చేయొచ్చు అన్నాం. దాంట్లో 3 వరకు రాశాను. ఎస్సీ ఎస్టీ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫ్రీ కరెంట్ ప్రభుత్వమే ఈ సోలార్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వమే మొత్తం అమౌంట్ ఎంత భరించాలని ఒకటి రాశాను. ప్లస్ బీసీ సోదరులకు కూడా ఇంచుమించు సబ్సిడీ ఇంకా రూపాయలు పెంచితే కూడా బెనిఫిట్ ఉంటుంది. ఈ కార్యరూపం ఈ పథకం కార్యరూపం దాచి విజయం సాధిస్తుందని చెప్పాము. థర్డ్ పాయింట్ వచ్చేసి మన కర్బన రహిత ఉద్గారాలు ఏవైతే ఉంటే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోకుండా భవిష్యత్తులో గట్టి చర్యలు కైకొనాలని. నిజంగా మన పూర్వజన్మ సుకృతం ఏమో సీఎం గారు ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఈ 3 పథకాలు ఆమోదింపజేశారు. నిజంగా మీరు అంతా టీవీలో వీక్షించుంటారు. ఆ రోజు నుంచే మనం మాట్లాడిన ప్రాంతం నుంచే ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు అందరికీ కూడా ఫ్రీ కరెంట్ సబ్సిడీ రూపేణ. ప్లస్ వేరే బీసీస్ అదనంగా 20,000, 1 కిలోవాట్లకు 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్ 78,000. దాదాపు ఆయన పవర్ఫుల్లో 60-70% రికరింగ్ ఎక్స్పెండిచర్ ప్రతి నెల వచ్చేటువంటి ఖర్చును తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు వినూత్నంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మనం పోవాలని చెప్పేసి మనందరూ కూడా కోరుతున్నాం. ఇక పిఎం కుసుమ్ గురించి చెప్పాలంటే మా రైతులు వచ్చిన మా పట్టణాలతో వచ్చిన ప్రజలు వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మీ పొలాల్లో
31,000 రూపాయలు లీజ్ ఇచ్చేదే కాదు, అవసరమైతే మీరే పెట్టుకున్నాక పెట్టుకోవడానికి కూడా కంపెనీలు వస్తున్నాయి ముందుకు. దీంట్లో మీరందరూ కూడా నిధులు కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే మీ వాడకు 100 యూనిట్లో 200 యూనిట్లో 300 యూనిట్లో ఉంటే దాదాపు మీకు పైన మీ డాబా మీద అంటే మీ ఇంటి మిద్ద మీద దాదాపు అంతకంటే ఎక్కువ మీరు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నటువంటి సోలార్ ఎనర్జీని మీ ప్యానల్స్ పెట్టుకోగలిగితే మిగులు కరెంట్ని మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే ప్రభుత్వమే తీసుకుంటుంది, కొనుగోలు చేస్తుంది. లేదంటే మీకు అవసరమైనప్పుడు మళ్ళీ దాన్ని ఉచితంగా కూడా అందించేటువంటి పరిస్థితి వెసులుబాటుగా ఉంది. దాదాపు కౌన్సిల్ చేసిన నాకు తెలియదు. నాకు డబ్బులు సంపాదించుకునేటువంటి వెసులుబాటు మీకు తెలియదు. మీ ఖర్చు 100 యూనిట్లో 200 యూనిట్లో మీ ఇంటి వరకు వాడుకుంటే ఆ 200 సోలార్లో వస్తుంది. 500 యూనిట్లు మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ 300 యూనిట్లు మీరు ప్రభుత్వానికి అమ్మి నాకు డబ్బులు కూడా సంపాదించవచ్చు, మీ అకౌంట్లో క్రెడిట్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఎకానమీ అనేది ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేకపోతుందని వాస్తవము. ఇందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కాకుండా స్టేక్ హోల్డర్స్ గా ఉండాలా, కామన్ ఎవరి హౌస్ హోల్డ్ స్టేక్ హోల్డర్స్ గా ఉండాలనే ఆలోచనతోనే ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వాస్తవం అని చెప్పేసి సందర్భంగా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కానీ మా వాళ్ళు దీన్ని క్యాంపెయిన్ మోడ్లో తీసుకోవడంలో తెలియదు. మామూలుగా నార్మల్ ల్యాబ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ యోగేశ్వరరావు గారు ఉన్నారా? ఉన్నారా మీరా? ఈ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మామూలుగా ఎమ్మెల్యే దగ్గరికి వస్తాడు. సార్ మేము పెట్టుకుంటాము, మీకు అప్లై చేస్తాము. ఆ అప్లై చేసే కంటే మీరు మున్సిపాలిటీ దగ్గరికి చేసి కూర్చొని సార్ నేను మ్యాండేట్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఒక మంచి పని, 10 మందికి ఉపయోగపడేది, ఇల్లు పెట్టుకునే ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడేది, ఆ కుటుంబానికి ఆర్థికంగా అనుకూలంగా ఉపయోగపడేది. అంతే స్థాయిలో ఎనర్జీ మీటర్ కోసం మీ దగ్గర క్యాలిబ్రేషన్ మీటర్ ఏమన్నా అప్లై చేసి కనెక్షన్ వస్తే కూడా అక్కడ ఒక కన్సల్టెంట్ లేదంటే ఎవరో ఒకరికి రిప్రజెంటేటివ్ పెట్టగలిగితే మంచి జరుగుతుంది. రైతాంగం కూడా వస్తూ ఉంటుంది, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడంతో మనం ఫెయిల్యూర్ అయ్యాం. మూడవ నాకు తెలిసి పిఎం సూర్య గారు మాకు నెల కింద బడ్జెట్ మామూలుగా బడ్జెట్ సెషన్లో మమ్మల్ని మా పీపీటీ గవర్నమెంట్ జరుగుతుంది. సో మాకు ఆ గైడ్ లైన్స్ లేదనేది ఒక హ్యాబిట్ ఉంది. మీరు ప్రమోషన్కి వచ్చినారు అంటే అన్ని ప్రేమించిన తర్వాత మీరు వచ్చుంటారు. మీరు ప్రమోషన్కి వచ్చినారు, ఇన్నోవేటివ్గా ప్లేసెస్లో మీరు పెట్టున్నారు. దీన్ని మీరు క్యాంపెయిన్ మోడ్లో తీసుకోగలిగితే మాత్రమే సత్ఫలితాలు ఇస్తుంది. దీనికి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా సోలార్ ప్యానల్స్, సోలార్ ఎనర్జీకి అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఉన్నాయి కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో మొదటిగా ఆర్డీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ అంతే స్థాయిలో మీ ఆఫీసులో మొదలు పెట్టాలని చెప్పేసి కూడా చెప్తాను, మొదలు పెట్టమని చెప్పేసి కూడా చెప్తాను. ఈరోజు ఎవరైతే సన్మానం చేసుకుంటున్నారో దీనికి సత్కారం చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యులు గారికి వివరించుకుంటున్నాము. లక్షల్లో అలా అయిందండి. ఇంతకు ముందు ప్రతి నెల 1.5 లక్ష రూపాయలు వచ్చే కరెంటు బిల్లు సుమారుగా 30,000 వరకు తగ్గిపోయిందంటే 1,20,000 రూపాయలు బెనిఫిట్ పొందారు. ఇది ప్రాక్టికల్ గా కమిషన్ రమేష్ గారి యొక్క అనుభవం. డిస్ట్రిక్ట్ లోనే మన సత్యసాయి డిస్ట్రిక్ట్ లోనే ఫస్ట్ పెద్ద ఇన్స్టాల్మెంట్ చేసుకున్నాం. మన ప్రాంతం నుంచి కాబట్టి కదిరి ప్రాంతం మీకు నచ్చిన ప్రాంతం నుంచి డెవలప్మెంట్ కూడా అదే కృషి చేయడం మనస్ఫూర్తిగా పోలీసులను కోరుకుంటూ కార్యక్రమంలో తదుపరి భాగంగా పిఎం సూర్య గారు రోడ్స్ లోయర్ ఇంట్రెస్టెడ్ 7% లోయర్ ఇంట్రెస్టెడ్స్ కాబట్టి బ్యాంకు వారు ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా రోడ్స్ ఇస్తారు. అందులో ఎస్పెషల్లీ ఎస్బీఐ వాళ్ళు మనం నిజంగా అభినందించాలా.
కాబట్టి మన లోన్లు ఎక్కడ ఇస్తారో మన దాని చూపిస్తాము. దయచేసి ప్రాసెస్ ఎట్లా బుక్ చేయాలా, ఎట్లా లోన్ ఇస్తారు, ఎన్ని రోజుల్లో సబ్సిడీ అమౌంట్ మన అకౌంట్ చేరుతుంది, దానివల్ల లాభాలు కూడా విశదీకరిస్తారు. మేడం గారిని మాట్లాడుతున్నారు. మన సూర్యనగరంలో ఇది అందరూ అప్లికెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. మన మెయిన్ బ్రాంచ్ రావచ్చు. అప్ టు 3 kilowatts అయితే 2 lakhs లోన్ ఇస్తారు. మాక్సిమం 2 lakhs. 3 kilowatts to 10 kilowatts అయితే 6 lakhs వరకు ఇస్తారు. 10 years రీపేమెంట్. ఇంకొక బ్యూటీ ఏమంటే 2 lakhs లోన్ వరకు నో ఇన్కమ్ నేను 2 లక్షల వరకు పెట్టుకోవాలి, లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నార్మల్ హౌస్ హోల్డ్స్కి సరిపోతుంది. సివిల్స్లో ఉంటుంది సార్. తీసుకొని చేస్తాం. లోపల వస్తే కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. హైయర్ మేడం దానికోసమే మరి జగన్మోహన్ రెడ్డి 1వ తారీఖు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కూడా సివిల్ స్కేల్ పడిపోయింది మేడం. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు సివిల్ స్కేల్ కూడా పడిపోయింది. They are not entitled to go for a loan then. We should consider this. ద్వారా మన మొత్తం పిఎం సూర్యగిరి కింద సోలరైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు స్టార్ట్ అయినాక మన ప్రజల్లో చూసుకుంటే దాదాపు ఇప్పటికి 60 సిస్టమ్స్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తాం. దాదాపు ఇంతకుముందు మనం అదే 6 నెలల ముందు 1 2 ఉన్నాయి. అంటే అంత అవేర్నెస్ మన ప్రజల్లో వచ్చింది.